మరి ఎందుకు ఆయనకి ఈ రాష్ట్రం అంటే అంత పగ ఎందుకో మనకు తెలియదు. సరే, అలాగే ఇప్పటికే ఇద్దరు ఎంపీలు ఓపెన్గా జాయిన్ అయిపోయారు. కర్నూలు ఎంపీ అండ్ నరసరావుపేట ఎంపీ లావుకి శ్రీకృష్ణదేవరాయలు. ఇట్లా ఒక 3-4 పేర్లు క్లియర్గానే వచ్చాయి. మీరు ఆల్రెడీ ఎలాగో అక్కడే ఉన్నారు, షర్టు కూడా అదే వేస్తున్నారు, మళ్ళీ ఒకసారి గట్టిగా అదే కొట్టొచ్చినట్టు అదే వేసుకున్నారు మీరు. సో ఇవాళ దీంతో పాటు మొన్న సాయంత్రం ఒక ఇద్దరు, నిన్న ఉదయం ఒకరు నెల్లూరు జిల్లాకు చెందిన పెద్దారెడ్డిలను సరదాగా పిలుచుకునే 3 ఎంపీలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అండ్ నిన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు కలిశారు అనేది వచ్చిన వార్త నిజం కూడా. సో దీంట్లో ముగ్గురికి ముగ్గురు పార్టీలోకి మారిపోతున్నారా? దీని మీద కొంత ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో ఏదో కొద్దిగా డౌట్ ఉందని, లేకపోతే ఆయన ఏదో ఇంకా క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి. ఆదాల గారును వేమిరెడ్డి గారు, మాగుంట గారు క్లియర్ అయిపోయిందని ఏదో చెప్తున్నారు. మొత్తం మీద ముగ్గురు మారిపోవడం ఖాయమా? ఎప్పుడు, ఎలా? డెఫినెట్గా ఇప్పుడు ఆ 2 అయితే ఖాయమని మీరే చెప్పేశారు, దాన్ని కాంట్రడిక్ట్ చేయవలసిన అవసరమే లేదు. ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో ఆయన నెల్లూరు రూరల్ కంటెస్టెంట్గా ముందే డిక్లేర్ చేశారు. కానీ నిన్న ఎప్పుడైతే మరి ఇటువంటి వార్తలు వచ్చిన తర్వాత ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ గారి భర్త రామనారాయణ రెడ్డి గారికి చిన్న తమ్ముడు, అంటే ఇద్దరు కవల పిల్లలు జై విజయ్ అని, అందులో ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్కి పోటీ చేయమన్నారు. అది ఖచ్చితమైన వార్త. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిపోతారు అని జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యారు ఈరోజు. కాకపోతే మరి ఆయన్ని మన తాడేపల్లికి రమ్మన్నట్టుగా తెలిసింది. మరి ఆ వార్త ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ బహుశా ఈరోజు సాయంత్రం వారి భేటీ బహుశా ఉండొచ్చు. కానీ ఆయన స్థానంలో వేరే అభ్యర్థిని చూసుకున్నారు కనుక డెఫినెట్గా ఆ వికెట్ కూడా పడిపోయినట్టే లెక్క. వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి ధైర్యం ఉంది, ఒరిజినల్ రెడ్లు కాబట్టి వీళ్ళకి ధైర్యం ఉంది కాబట్టి ఈడేం పీకెళ్ళి అని చెప్పి వీళ్ళు బయటపడ్డారు. బట్ చాలామంది ఇంతకంటే ఎక్కువ కోపంతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. వాళ్ళు బయట పడలేకపోతున్నారు. ఎందుకులే ఆ కోడ్ వచ్చేదాకా జాగ్రత్తగా ఉందాం, లేకపోతే ఏదో ఆర్రెడ్డి ఎస్పీతోటో, ఆర్రెడ్డి డిఐజీతోటో, ఆర్రెడ్డి డీజీతోటో ఏదో కేసులు పెట్టిస్తారా బాబు, మనకెందుకు వచ్చిందిలే అని చెప్పి భయపడి ఉన్నారు తప్ప ఇతన్ని ప్రేమించి ఎవరో అట్లీస్ట్ 60 to 70% పీపుల్ వాళ్ళు గతి లేని పరిస్థితుల్లో గత్యంతరం లేక ఉన్నారు తప్ప భయంతో. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అందరూ ఏసడించుకుంటున్నారు అన్నది నిజం. అంటే బయటకు వస్తే అందరికీ తెలుగుదేశంలో కూడా అవకాశాలు ఇవ్వలేరు, సర్లే ఎందుకులే అని చెప్పి కుమిలిపోతూ దుఃఖంలో అలా పడున్నారు తప్ప ఎవరో కూడా అట్లీస్ట్ 70 to 80% సంతోషంగా అయితే లేరు. తర్వాత పర్సనల్గా మాట్లాడితే కన్నీటి తరలే. మామూలుగా మీకున్న